అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఒక మంచి టాపిక్ మీద వీడియో తీసుకొచ్చేసానండి. ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మన వీడియోలో రాబోతున్నాయి. మీ అందరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి టాపిక్స్ చెప్పడానికి కూడా నాకు వీలుంటుంది. ఇప్పుడు మనం వచ్చే టాపిక్ ఏంటి అంటే, అసలుకు మన ఆడవాళ్ళు తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు తలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదో ఇవాళ మనం తెలుసుకుందాం. ఎలా, ఎందుకు, ఏంటి అనేది, దానిలో ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ వీడియో టాపిక్లో తెలుసుకుందాం. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందరూ తిరుమలకు వెళ్ళినప్పుడు తలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదని మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? రేజ్ అయిందా? అసలుకి మనం ఎందుకు పెట్టుకోకూడదని ఎవరికైనా తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. అది కేవలం ఒక నియమం కాదు, అది ఒక భావం అన్నమాట. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం కాబట్టి అక్కడ మనం అలంకారం కోసం కాదు మనం వెళ్ళేది. అక్కడ మనం అలంకారం కోసం కాకుండా మనం ఆత్మస్మరణం కోసమే వెళ్తాం. కాబట్టి పూలంటే అందంతో సమానమే కదా. కానీ తిరుమలలో అందం స్వామివారికే అంకితం కాబట్టి మనం అక్కడ సరళంగా వినయంలో అహంకారం లేకుండా నిలబడి అనే ఆచారం చెప్తుంది. కాబట్టి తిరుమలకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు పూలు పెట్టుకోరాదు అని చెప్పేసి నియమం ఒకటి పెట్టాడు. నియమం పెట్టడం వల్ల పాటిస్తారు కాబట్టి ఆ నియమం అనేది పెట్టడం జరిగింది. స్వామి సన్నిధిలో మనం అలంకారం కోసం కాదు, మనం భక్తి ముఖ్యం. అందుకే పెద్దలు చెప్తారు, తిరుమలకు వెళ్ళినప్పుడు సాదా సీదాగా ఉండండి అని ఎందుకు చెప్తారు? పెద్దలు ఏది ఒకటి ఊరికే చెప్పరు. అలాగే పెద్దలు ఏది ఒకటి మనకి నియమం అనేది పెట్టరు. దాంట్లో ఒక మర్మం ఉంటుంది, దాంట్లో ఒక సైన్స్ ఉంటుంది, దాంట్లో ఒక ఆచారం ఎందుకు పెట్టారో దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి పెద్దలు ఊరికి ఏది చెప్పరు. తిరుమలకు వెళ్ళినప్పుడు మనం సాదా సీదానంగా వెళితేనే ఆ స్వామి దర్శనం మనం చేసుకుంటే ఎంతో పుణ్యం. అసలుకి ఎందుకంటే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఈ కోరికలు ఆ కోరికలని వెళ్తాం. అది అక్కడికి వెళ్ళినంత వరకే. ఆ స్వామిని ఒక్కసారిగా మనం చూడడం మొదలుపెట్టాక మనం దేని గురించి వచ్చాం, ఏ కోరిక కోరగాలి స్వామిని అనేది మనకి మైండ్లోకి రాదు. ఎంతసేపు కూడా చూసే 5-10 నిమిషాలు కూడా ఆ స్వామిని చూస్తూ ఉండిపోతాం, అలా మైమర్చిపోతాం. అది ఈ కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ అనేది అక్కడ అలా ఉంది అన్నమాట. కాబట్టి మీకు ఈ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం, అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. మీరు సపోర్ట్ చేయాలి. కాబట్టి మీరేం చేయాలి? సపోర్ట్ చేయాలి అంటే మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నారు అంటే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ వీడియోస్ అన్నీ నేను చేస్తాను. ఫస్ట్ టాపిక్ ఇదే తీసుకోవాలనిపించింది నాకు. ఆ స్వామి నాకు ఈ విధంగా చేపించారో ఏమో నాకు తెలీదు. సో ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందు ఉంటుంది మీ శాశ్వతి. అంతవరకు నమస్తే, గోవింద.